అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 68వ కీర్తన 4వ వచనాన్ని చదివితే ఒక మాట అక్కడ, దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. ఈ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమెన్. 2 చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. ఇంకోసారి చెప్తాం హల్లెలూయా. చాలా జాగ్రత్తగా తల పైకెత్తితే ఈ వాక్యంలో ఉన్న కొన్ని మర్మాలు ఉంటాయి. వాక్యంలో ఏముంటాయి? మర్మాలు దాగి ఉంటాయి. ఈ మర్మాలు తెలుసుకుంటే మనకు మంచిది. ముందు ఎవరికి? మర్మమే ఒక మనిషికి మంచిది. ఈ మర్మం అనేది భక్తులు వాస్తవానికి మనకంటే ముందుగా అనుభవించి దేవుడంటే ఏంది, ఆయన దగ్గరికి అసలుకి ఎందుకు ఒక మనుషుడు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి, ఆ మనుషుడి యొక్క ఆత్మ ఆలోచన, ఒక మనిషికి దేవుడు ఎలా సహాయపడతాడు, వెళ్ళిన తర్వాత ఒక మనిషి ఎలా ఉండాలని భక్తులు ఏం చేశారంటే మనకంటే ముందుగానే ఈ విషయాలన్నిటినీ ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేశారు, మనందరికీ రాసి చూపిస్తూ పాటించమని తెలియజేస్తామన్నారు. అందుకని భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుని గూర్చి పాడుడి అని చెప్పాడు. అక్కడ మొట్టమొదటి ఏం చెప్పాడు? ఎవరిని గురించి పాడాలంట? దేవుని గురించి మీరు పాడండి అని చెప్పాడు. రెండవది ఏం చెప్పాడంటే ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి అని చెప్పింది వాక్యం. ఏ గానం అంట? స్తోత్ర గానం. ఆ మధ్యకాలంలో వాస్తవానికి నేను ప్రభు యొక్క నామమును బట్టి ఒక 7 రోజులు కటిక ఉపవాసం ఉన్నా. ఎన్ని రోజులు? 7 రోజులు కటిక ఉపవాసం అండి. ఒక చిన్న క్యానుకి నీళ్లు పోసుకొని ఒక పట్ట తీసుకొని మన చెరువులోకి వచ్చి ప్రార్థన చేసేది. నేను ఒక మంచి గూపుగా ఉన్న చెట్టు కిందకు వచ్చి పట్టేసుకొని చెరువులోకి వచ్చి ప్రార్థన చేసేది. ఈ 7 రోజుల ప్రార్థనలో, ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో బాగా బలహీనం అయిపోయినాను. అయినప్పటికీ కూడా అదేందో నాకు కూడా ఇప్పటికి తెలియదు, కానీ చలికాలం వర్షాకాలం నేను ఉపవాసాలు ఉండను, ఎండాకాలమే ఉపవాసాలు ఉంటా. అది ఎందుకో మరి నాకు అర్థం కానీ అది ఎండాకాలమే ఉపవాసం ఉంటా. అయితే ప్రభు సన్నిధిలో బాగా మోకరించి ప్రార్థన చేసుకొని ఒక రాత్రి, 7వ రాత్రి అనుకుంటాను, వచ్చి పండుకొని నిద్రపోతా ఉంటే కలలోనే నేను ఒక కొత్త పాట రాస్తున్నా. ఎక్కడ? కలలోనే నేనేం చేస్తున్నాను? ఒక కొత్త పాట రాస్తూ ఉన్నాను. ఆ పాట ఏందని చెప్పి కళ్ళలో పాడుతుంటే నేను రియల్గా పాడినట్టుగా ఉండి కళ వస్తూ ఉంది. నాకు మెలకు వచ్చి లేచి ఆ పాటను మళ్ళీ రివర్స్ రాసిన. నేను మళ్ళీ తెల్లారేళ్ళకి మర్చిపోతానేమో అని చెప్పి నా కాడ ఎప్పుడు ఒక చిన్న పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకం మీకు చూపిస్తా. ఈ పుస్తకం దేనికి ఉంటుందంటే, నేను ఎప్పుడు ప్రయాణాలు చేస్తున్నా ఎడన కూర్చొని బైబిల్ చెల్లులో బైబిల్ తీసి నేను చదువుకుంటున్నా, నా ఆత్మలో ఒక మాట టచ్ అయిందనుకో, టక్కుని దీంట్లో రాసి పెడతా. దీంట్లో రాసి పెట్టి దాన్ని బట్టి ఇంటికి వచ్చి దాని మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి, ప్రభు ఈ వాక్యాన్ని మీరు చూపించారు, దాన్ని బట్టి నేను వాక్యాన్ని అంతా ఇక సెట్ చేసుకోవటానికి ఇష్టపడతా ఉంటా. మెలకు వచ్చిన తర్వాత చిన్న ఈ బుక్కులోనే కరెక్ట్గా అన్నీ రాసుకొని పెట్టుకొని తెల్లవార్యాలకి మళ్ళీ ట్యూనింగ్ ఏమైనా మర్చిపోతానేమోనని చెప్పి సెల్లులో రికార్డు ఉంటే రికార్డింగ్ ఆన్ చేసి ట్యూనింగ్ కూడా ఆ టైంలో నేను రికార్డింగ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. అందుకే సంతోషంతో కీర్తించేదను, సమాధానంతో స్తుతి చేసేదను, సంతోషంతో కీర్తించేదను, సమాధానంతో స్తుతి చేసేదను, దయగలిగిన నీ మాటలతో
ధైర్యముగా నేను నిలిచెదను. దయగలిగిన నీ మాటలతో ధైర్యముగా నేను నిలిచెదను. దేవునికి ఎట చేయాలా? స్తుతి కీర్తన సంతోషంతో దేవుణ్ణి కీర్తించాలా, సమాధానంతో దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలా. దయగలిగిన ఆయన మాటలు లేకపోతే మనకు ధైర్యం రాదు. నిలబడాలంటే ధైర్యం కావాలిగా. ఎవరు మాటల్లో ఉంది ఈ ధైర్యం? దయగలిగినటువంటి దేవుని మాటలు ఏముందంటే ధైర్యం ఉంది. భక్తుడు మాట్లాడుతూ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఆయన నామమును బట్టి స్తోత్రగానము మీరు చేయుడు అని చెప్పాడు అక్కడ దేవుడు. స్తుతిగానం చేయటానికి ఒక మనిషి మందిరములోనికి వచ్చి ఎవరైతే స్తుతిగానం చేస్తారో దేవుడు వాళ్ళకి ఎలా సహాయపడతాడో 3 వాక్యాలు నేను మీకు ముచ్చటగా వివరిస్తాను. మొట్టమొదటిగా గమనించండి, 66వ కీర్తనలోనికి వచ్చి దయతో గమనించండి. పరిశుద్ధ గ్రంథాన్ని 66వ కీర్తనలోనికి వచ్చి మొదటి 2-3 వచనాలలో మనం చదివితే దేవుని నామమును బట్టి స్తోత్రము స్తుతించి ఆయన గానం చేస్తే దేవుడు మనకు సహాయపడేటువంటి కొన్ని పద్ధతులు చూసుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామము ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఎలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఇప్పుడు తలపైకి ఎత్తండి అందరూ. ఇక్కడ చెప్పిన మాట దేవుడు బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచన చేస్తే దేవుడు మన సబ్జెక్ట్ ఏంది? స్తోత్రగానము చేయుట. ఏం చేయుట చెప్పాలా? ఏం చేయుట? స్తోత్రగానము చేయుట. ఈ స్తోత్రగానం ఏ మనుషుడైతే దేవుని దగ్గరకు వచ్చి చేయటానికి ఇష్టపడతాడో, అది మందిరమే కావచ్చు, నీ ఇంట్లోనైనా కావచ్చు, ఎవరైతే ఇటువంటి విధముగా స్తోత్రగానము చేయటానికి ఇష్టపడతారో ప్రభువు దగ్గరకు వచ్చి వాళ్ళని బట్టి అక్కడ 2వ వచనంలో చెప్పాడు కదా, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఎలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి అని చెప్పాడు అక్కడ. ఇప్పుడు మీరు అనుకోవాలా, దేవుణ్ణి స్తోత్రించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా, గానాలతో దేవుణ్ణి మహిమపరచకుండా మనం వచ్చి ఏదో రావటం పోవటం, అందరు వస్తున్నారు ప్రార్థన కానీ బైబిల్ తీసుకొని వచ్చి మెదలకుండా వాళ్ళే పాడుకుంటారులే, వాళ్ళే చెప్పుకుంటారులే, వాళ్ళే అన్నీ చేసుకుంటారులే అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు మందిరంలో. ఎందుకంటే కొంతమంది నోరు తెరవకుండానే లోపల స్తుతిస్తారు. ఓకే, నేను దాన్ని కాదన్నా. కొంతమంది ఏం చేస్తారంటే మందిరంలోనికి వచ్చిన తర్వాత లోపల స్తుతించరు, బయటికి స్తుతించరు. ఏం చేస్తారు? కళ్ళు అయితే మూసుకొని ఉంటారు కానీ ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. ఎక్కడో వాళ్ళ మనసు తిరుగుతూ ఉంటుంది, ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు. వాక్యం విన్నట్టుగానే ఉంటారు కానీ విని దాని వ్యర్థముగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అయితే ఒక మనిషి జీవితంలో దేవుడు భీకరమైన కార్యాలు చేయాలి. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితంలో భీకరమైన కార్యాలు అనుభవించాలి. ఈ భీకరమైనటువంటి కార్యాలు ఒక మనుషుడు చూడాలి, ఒక మనుషుడు అనుభవించాలి. ఒక మనుషుడు దేవుని దగ్గరకు వచ్చి వ్యర్థముగా నిలిచిపోకుండా ఆ గొప్ప దేవుని యొక్క భీకరమైనటువంటి కార్యాన్ని ఒక మనిషి జీవితంలో నువ్వు అనుభవించాలి. నువ్వు లేచి ఒక గొప్ప సాక్ష్యం చెప్పాలి అంటే ఏం చేయాలో తెలుసా? స్తోత్రగానము మనము చెయ్యాలంతే. ఏం చేయాలా? స్తోత్రగానము మనం చేసినప్పుడు దేవుడు అప్పుడు చెప్పాడు కదా, నీ కార్యములు ఎంతో భీకరమైనవి అని చెప్పాడు. ఆయన కార్యాలు ఇక అప్పటి నుంచి ప్రారంభించబడతాయి. ఎప్పుడు? నువ్వు స్తోత్రగానం చేసినప్పుడు దేవుని కార్యాలు
ఎంతో గొప్ప కార్యాలు, భీకరమైన కార్యాలు నీ జీవితంలో, నీ వ్యక్తిగత, నీ కుటుంబంలో ప్రభు అప్పుడు వాటిని ప్రారంభిస్తాడు. కిందకి ఒక మాట చెప్పాడు చూడు, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేది. అది అది అసలు పాయింట్ కింద ఉంది. ఎవరంట? శత్రువులు ఏం చేస్తారు? లొంగి. ఎట్లా? మనిషి లొంగటం అంటే సామాన్యమైన పని కానే కాదు.